ఒకసారి బోర్డు మీద చూడండి. హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్, హ్యాడ్. ఇవి ఎప్పుడన్నా మీరు విన్నారా? ఈ విధంగా ఐ హ్యావ్ హ్యాడ్ అని, ఈ హ్యాజ్ హ్యాడ్ అని, ఈ హ్యాడ్ అని చెప్పి ఇలాంటి స్ట్రక్చర్స్ విన్నారా? మనం వాటి గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. ఎప్పుడు వాడతామని. కానీ ఇంగ్లీషు మనకి ఎలా ఉండాలంటే ఏ విధంగా వాడతారనేది కనుక మనకు తెలిస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడటం మనకి ఈజీ అయిపోతుంది. ఈ విధంగా వాడొచ్చని కనుక తెలిస్తే మీరు వాటిని రిపీట్ చేయగా మీకు అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. అది కాబట్టి ఇప్పుడు మనం ఈ హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్ ఎలా వస్తాయి, ఎప్పుడు వాడతామని నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ చూద్దాం. చూస్తే మీకు అర్థమవుతుంది. హీ ఈజ్ గోయింగ్ అనేది రాశాను. హీ ఈజ్ గోయింగ్ అనేటువంటి వర్డ్ రాశా. మీ అందరికీ తెలుసు అతను వెళుతున్నాడు అని. ఇప్పుడు ఇందులో వెర్బ్ ఏదండి? ఇందులో వెర్బ్ ఏంటి? మనం ఈ రెండు